తన శిష్యులను 70 మందిని పంపించి, మరి 70 మంది శిష్యులను కానీ ఆఖరికి అందరు వెళ్ళిపోగా మిగిలింది 12 మంది నిలబడింది. కరెక్ట్గా 11 మంది నిలబడ్డారు. 12 మందిలో ఆడొకటి ఇస్రాయేల్ యోధ, 12 మందిలో అతను కూడా ఇదైపోయాడు. కాబట్టి ఇక 11 మంది కరెక్ట్గా ఉన్నారు. కనుక వాళ్ళందరికంటే అక్కడ పేరు అక్కడ పరలోక రాజ్యంలో ఒక్కొక్కడికి ఒక ఊరుగా మరి ఏదో పెట్టాడు. నిన్న దీనిలో పంపించారు ఫేస్బుక్లో. ఒక్కొక్క పేరు, అందరి పేర్లు అక్కడ రాసింది అక్కడ పరలోక రాజ్యంలో. కనుక వాళ్ళకి పంపిస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ఆయన ఏ ఊరికి ముందే వెళ్ళబోతున్నాడో ఆ ఊరికి ముందుగానే ఇద్దరు పంపించాడు. పంపించి ఏం చెప్తున్నాడు, పంపినప్పుడు వారితో ఇట్లు నేను కోత విస్తారముగా ఉన్నది. ఇద్దరిని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఇద్దరికి అది చాలా ప్రాముఖ్యమైనది. ఇద్దరు అంటే జత పనివారు, జత. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు, మరి ఆమెకి జతగా ఏమి ఇచ్చాడు, అవని ఇచ్చాడు. ఇక్కడ 70 మంది శిష్యులను పంపిస్తూ ఈ 70 మందిని మరి ఇద్దరిద్దరు చొప్పున పంపించాడు ఊరికి. కారణం ఏంటంటే, ఈ 70 మంది కొంతమంది మరి ఇదిగా ధైర్యం చెప్తూ ఉంటారు. ఇద్దరిలో ఒకరికి ఎవరికైనా భయంగా ఉందనుకో, భయపడమాక నేనున్నానుగా అని ధైర్యం చెప్తాడు. ప్రాముఖ్యత ఇక్కడ ఇద్దరికి ఇచ్చాడు దేవుడు. ప్రభువు ఇద్దరిద్దరుగా పంపడం అనే సూత్రం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని నరుడు ఒంటరిగా ఉండట అది మంచిది కాదు అని దేవుడు ఏం చేశాడు, నారి అనే స్త్రీని ఇచ్చాడు. ఇక్కడ ఒక ఇంటికి ఇద్దరు వెళ్ళాలి, భార్య భర్తలు లేదా ఇద్దరు పురుషులు, ఇద్దరు వెళ్ళాలి. అంతేగాని ఒక్కడి పరిస్థితి వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళి తలుపుకూడదు. నాకు కోపం వచ్చేది ఎక్కడంటే, నేను స్కూల్ నుంచి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటా, పడుకున్నప్పుడే పడుకోనగానే దడా తలుపు కొడతాడు ఒక ఆయన వచ్చి. ఇద్దరు వస్తారు, ఉదయం కూడా రావచ్చు, ఉదయాన్నే రావచ్చు, లేకపోతే కొద్దిగా సాయంత్రం చీకటి పడితే అసలు రాకూడదు. మరి నేను ఉండను లేదా సెలవు రోజున రావచ్చు, అర్ధరాత్రి పడుకున్నప్పుడే వస్తారు. ఏంటో వాళ్ళకి ఏదో బాకీలాగా వడ్డీలాగా ప్రతి నెల వాళ్ళకి అదేమన్నాం అనుకో, ఏంటి మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చేది 100గా నేను బాకీ, ఆయనకి బాకీయా మనం. అక్కడ దేవుడు ఏం చెప్పాడు, మీరు ఇంటింటికి తిరగవద్దు అన్నాడు. వెళ్ళండి, ఏ ఊరు వెళ్తారో ఆ ఊర్లో ఉండండి, ఆ ఇంట్లో ఉండండి. వెళ్ళంగానే మీకు శుభం కలుగురు కాక అని చెప్పండి, మీకు సమాధానం కలుగురు కాక అని చెప్పండి. ఇది ఒకవేళ ఆ ఇంట్లో సమాధానం ఉంటే, అంటే మిమ్మల్ని చేర్చుకునే బుద్ధి మనసు జ్ఞానం వాళ్ళకు ఉంటే మీకు ఆ సమాధానం ఏమవుతుంది, వాళ్ళ మీదకి వస్తుంది. లేకపోతే మీ సమాధానం వల్ల తిరిగి మీకే వస్తుంది. కానీ ఇప్పుడు కాలంలో ఏమవుతుంది, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు జనాలు, పాస్టర్లు ఇంటింటికి. ఏ పాస్టర్ సరైన పాస్టర్ ఎవడు వెళ్ళరు, ఇళ్ళకి గుర్తుపెట్టుకోండి. నిజంగా దేవుడు పిలిచిన సేవకుడు దేవుడి మీదే ఆధారపడి. అందుకే అంటున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆహారం దొరుకుతుంది. నా జీవితంలో నేను చూశాను, స్పెయిన్ వెళ్ళాను, అక్కడ నాకు ఆహారం దొరికింది. అప్పుడు నన్ను ఎన్నుకోవాలి దేవుడు, కానీ నా మీద ప్రణాళిక ఉంది దేవుడికి. ప్రణాళిక బట్టి అక్కడ నాకు సహాయం చేసినాడు. ఎన్నడూ నేను పస్తులు కనుక పనివాడు జీతానికి పాత్రుడు. కనుక మనం ఎప్పుడు కూడా అడగకూడదు, అడుక్కోకూడదు, సహాయం చేయండి అనకూడదు. ప్రభుదేవి మీద ఆధారపడదు, దేవుడి మీద ఆధారపడదు. ప్రభా, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను కదయ్యా, మీ మీద ఆధారపడ్డాను కదా ప్రభా, మీ కృప కొరకే నేను కనిపెట్టుకున్నాను కదయ్యా, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని అడగకూడదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, శిష్యులను చెప్తున్నాడు, మీరు వెల్లుడి, ఇదిగో కొంతమందిని పంపించాలన్నాడు. కాబట్టి కోత విస్తారముగా ఉన్నది, కానీ కోసేవాడు లేరు, సరిగా కోత కోసేవాడు లేరు. ఏదో పై కోత. మరి ఆ పై కోత కోసమే చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. నిజంగా కోత కోయటం అంటే ఏంటి, వెళ్ళి దేవుని వాక్యం చెప్పి వాళ్ళని ఏం చేయాలి, మనసు మార్చి మారు మనసు పొందేటట్టుగా చేయాలి. సువార్త చెప్పాలి వాళ్ళకి. వెళ్ళి ఊరిని తిని వాళ్ళ ఇంట్లో కూర్చోవడం కాదు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి, తినండి, వాళ్ళు ఇచ్చింది తినండి అని తిని తాగి సుఖించమన్నాడా?
అక్కడ ఇంట్లో ఉండి ఆ ఇంటికి సువార్త చెప్పాలి. ఈ ఇంటి వారు ఏం చేయాలి? ఒక 4, 5, 10 మందిలో చుట్టుపక్కల ఉన్న పిలుచుకురావాలి. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. అందుకని మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. సంచిలో ఏముంటుంది? బట్టలు గిట్లు లేకపోతే మరి డబ్బులు ఇవి ఉంటాయి. అవి ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు దేవుడు. అవి ఏం తీసుకెళ్ళమాకండి. సాధు సుందర్ సింగ్ గారు మరి సాధువుగా ఆయన క్రైస్తవుడిగా మారినప్పుడు సాధు వేషంలోనే ఉండి ఆయన ఏం చేశాడంటే ఒక బ్యాగ్ తగిలించుకుని అందులో బైబిల్, ఒక కంబలి కప్పుకోవడానికి కంబలి, ఇంకెంతకన్నా ఏముండేది కదండి. ఒక జత బట్టలే. మళ్ళా ఒక 2 రోజులు లేదా ఒక రోజు చాలా శుభ్రంగా ఉండేడంట. ఒక అడవి ప్రాంతానికి వెళ్ళటం, ఎక్కడైతే ఏరు పారుతూ ఉంటుందో అక్కడ చాటుగా ఉండటం, ఆ బట్టల పదియటం, ఉతుక్కొని శుభ్రంగా ఉతుక్కొని అక్కడ కట్టి దండికి కట్టి మరి దండి దగ్గర అక్కడ మోకరించి ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఈలోపు ఆరిపోయాయంట. మళ్ళీ కట్టుకొని అప్పుడు మళ్ళీ ప్రయాణం అయ్యాడు. అలాగా యేసు ప్రభు చెప్పిన రీతిగా జీవించాడు ఆయన. అందుకనే క్రైస్తవుడు అంటే క్రీస్తుని బోలి నడుచుకున్నాడు క్రైస్తుడు అని ఆయనే చెప్పింది. సాధు సందర్శం గారు చెప్పింది ఇక్కడ. అందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, పంపినప్పుడు ఆ ఇంట్లో కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే, కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ఇంటింటికి పోయి ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో ఉండి మీరమ్మా దేవుని రాకడ సమీపించినది, మీరేం చేయాలి? మారు మనసు పొందుడి చెప్పమంటున్నాడు. కోత విస్తారంగా ఉంది, కోసేవాడు లేడు కనుక మీరు వెళ్ళండి, మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి ముందు సమాధానం చెప్పండి, వాళ్ళ ఇంట్లో ఉండండి, వాళ్ళు ఇచ్చింది తినండి, తాగండి, తాగి అక్కడే ఉండి మీరేం చెప్పమన్నాడు? సువార్త చెప్పాలి. కనుక మరి పనివాడు తన జీతములకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు, ఇంటింటికి వెళ్ళవద్దు అన్నాడు. కానీ ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు వస్తారు ఇంటికి? వస్తున్నారా? మేళ్ళకి మాస్టర్ గారు వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అప్పుడు మీరేం చెప్పాలి? అయ్యా మేము ఒక సంఘానికి వెళ్తున్నాం, ఆయన మా పాస్టర్ గారండి, మీరు అక్కర్లేదు లేదని చెప్పగలుగుతాం మనం. అంటే మనం ఏమంటాం అనుకుంటామంటే దేవుడు మళ్ళీ సేవకుల్ని ఏమనుకున్నాడు కదా దేవుడు అని మనం. కానీ వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలుసుకోవాలి. ఈ వాక్యం చూపించండి వాళ్ళకి. ఇంటింటికి తిరగవద్దు. నిజమైన సేవకుడు, దేవుడు పిలుపున్నవాడు, దేవుని యొక్క వాక్యం తెలిసిన వాడు ఇంటింటికి తిరగడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు రోగి అయి ప్రార్థన చేయమని ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేసి రావాలి అంతే. అది కూడా ఇద్దరు పోవాలి, ఒక్కడే కాదు. అది చాలా ప్రాముఖ్యం. దేవుడు అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రభువు ఇద్దరిద్దరుగా పంపడం అనే సూత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది ఆ ఇద్దరికి కూడా రెండింతల విశ్వాసాన్ని ఇస్తుందట. ఏమొస్తుందట? ఇప్పుడు ఇతర విశ్వాసంలో దగ్గాడు అనుకో, ఈయన ధైర్యపరుస్తాడు. అప్పుడు ఇద్దరు విశ్వాసం ఏమవుతుంది? బలపడుతుంది. ప్లస్ అంతేకాక తోడు ఉండే మనిషికి ధైర్యం పొందిస్తాడు. తోడు ఉండే మనిషి ఏమవుతుంది? ధైర్యం వస్తుంది. నా పక్కన వాడు ఉన్నాడు కదా, ఎవరైతే అది చూసుకుంటాడులే. మరి ఈడనుకుంటాడు, ఇతనేమనుకుంటాడు, నా పక్కనే అతను ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా వస్తే అతనే చూసుకుంటాడే అని అనుకుంటూ ఉంటాడు. కనుక ఇద్దరికి ధైర్యం ఉంటుంది. ఇద్దరికి ఏమవుతుంది? ధైర్యం వస్తుంది. తర్వాత అంతేకాక తోడు ఉండే మనిషికి ధైర్యం పొందిస్తాడు. ఇద్దరు నియామకాన్ని సమర్థిస్తున్న ఇతర వాక్య భాగాలు ప్రసంగి గ్రంథంలో ఉన్నారు చూడండి. 4:9-12 వరకు 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-14 అన్నాడు. అంతదాకా నాకు అక్కర్లేదు. ఇద్దరి కష్టము చేత, ప్రసంగి గ్రంథము 4:9, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు.
వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోవును. అందుకని ఒంటరి ఉండకూడదు అన్నాడు దేవుడు ఇద్దరిద్దరు పంపించాడు శిష్యుల్ని. ఎందుకంటే ఒకడు ధైర్యం చెప్తాడు, ఒకడు పడిపోయినా వాడిని లేపుతాడు, ఒకడు మరి ధైర్యం కోల్పోయినా నీకెందుకు నేనున్నాను అని చెప్తాడు. అందుకని ఈ 70 మందిలో ఇద్దరిని ఎన్నుకున్నాడు, ఇద్దరిని పంపించి మీరు వెళ్ళి ఇదిగో కోత విస్తారము కొన్నది, కోసేవాడు పనివారు కొద్దిమందే, కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇంటింటికి వెళ్ళండి, అమ్మా దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందు, కోత విస్తారంగా ఉంది, పాపం విస్తారమిస్తుంది, ఈ లోకం భయంకరంగా ఉంది, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మరియు దేవుని సన్నిధికి రండి అని చెప్పి ఏం చేయాలి? పిలవాలి, వాళ్ళకి చెప్పాలి, తెలియజేయాలి. కానీ అటు ఇటు మరి ఆ కొంపకు ఈ కొంపకు తిరగకూడదు. అది చెప్పింది దేవుడు ఇక్కడ. ఆ సేవకుడిని తిరగవద్దు, వారు మీకు ఇచ్చు ఆయన మీరు త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. కనపడడానికి ఎవడన్నా ఎలా బాగున్నావు అయ్యానమాట అడగడు. ఒక ఇంటికి వెళ్తున్నావు, ఒక ప్రాంతానికి వెళ్తున్నావు, ఒక ఇంటికి వెళ్తున్నావు, కామ్గా వెళ్ళిపోవటమే, ఎవరితో మాట్లాడకుండా వెళ్ళమంటున్నాడు ప్రభు. వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళగానే ఏం చెప్పాలి? మీకు సమాధానం ఉండును గాక అని చెప్పాలి. సమాధానం ఉందనుకో, అంటే మిమ్మల్ని చూడంగానే వాళ్ళు రెండు కూర్చోండి అయ్యా అన్నారు అనుకో, అంటే ఆ ఇంట్లో సమాధానం ఉంది. ఏంటయ్య గారు ఇప్పుడు వచ్చారు, బాగున్నారా, ఏంటి సాంతలు ఏంటి అన్నారనుకో, అంటే ఆ ఇంట్లో ఏం లేదు. అందుకని మీకు సమాధానం ఉండు గాక అని చెప్పండి అన్నాడు ప్రభు. ఉంది. ఒకవేళ ఆ ఇంట్లో సమాధానం లేకపోతే, అంటే నేను చేర్చుకునే మనసు అలాగ లేకపోతే, మళ్ళా మీ సమాధానం మీకే తిరిగి వచ్చింది అన్నాడు ప్రభు. కనుక మరి తర్వాత ఏమంటున్నాడు? సమాధాన పాత్రలు అక్కడ ఉండిన ఎడల సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆయనలోనే ఉండడి. ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా అనుకోండి. ఎలీషానా సారేపత విధరాలు ఇంటికి పోయింది. ఏలియా సారేపత విధరాలు ఇంటికి వెళ్ళాడు. కరువు వచ్చింది. వాడు అక్కడే ఉన్నాడు, ఆ ఇంట్లోనే ఉండమన్నాడు. దేవుడు ఉన్నాడా? ఆమె ఏం చేసింది? సమాధానం గలదాయి ఏం చేసింది? ఆయనకు మేడ మీద ఒక గది కట్టించింది. వాళ్ళ మేడ మీద మిద్ది మీద ఒక గది వేసింది ఆయనకి. ఎప్పుడు వచ్చినా ఆయన అక్కడే ఉంటాడంట. మరి అది సేవకుల్ని ఆదరించే పద్ధతి అది. అందుకనే ఎప్పుడెళ్ళినా ఎలియా ఆ ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి పోడాయన. సారే పద్ధతి ఇంటికే వెళ్తాడు, అక్కడ ఉంటాడు. అక్కడి నుంచి రోగుల్ని ఆ నీళ్ళు తీసుకొస్తారు, స్వస్థపరుస్తాడు. ఇక ప్రభు కూడా చెప్పింది అదే. ప్రతి చోటికి మీరు ముందు ఎక్కడికి వెళ్తున్నాడు ప్రభు అక్కడికి వెళ్తాడు. మీరు వెళ్ళి ఏం చెప్పంటున్నాడు? వాళ్ళని ఇగో మీరు స్వస్థత పరచండి అంటున్నాడు. మరి వాళ్ళు సువార్త చెప్పండి, మరి దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందడం చెప్పండి అంటున్నాడు ప్రభు. మీరు వెళ్ళి తిరిగి తాగమంటారు అక్కడ. దాని అర్థం అది కాదు. మీరు ఏ ఇంటికి వెళ్ళి ఒకే ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగొద్దు. ఒకే ఇంట్లో ఉండండి. అక్కడికి 10 మందిని తీసుకొస్తారు. ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా దైవ సేవకుడు వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడమ్మా రండి, కొంచెం ప్రార్థన చేసుకుందాం, ఒక గంట ప్రార్థన చేసుకుని రండి అని ఈ ఇంటికి వెళ్ళిన స్త్రీ ఏం చేయాలి? వెళ్ళి అందరినీ పిలుచుకురావాలి. పిలుచుకొచ్చి మరి కూర్చోబెట్టి వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు దేవుడి వాక్యం వాళ్ళకి ప్రకటింప చేయాలి. అది దేవుడు చెప్పింది. కానీ ఈ కాలంలో మరి ఎంతమంది ఇంటింటికి తిరుగుతూ మరి మనుషుల్ని పాడు చేస్తున్నారు. నిజమైన పిలుపున్న సేవకుడు ఎప్పుడు కూడా ఎన్నింటికి తిరగడం. ఒకవేళ నీకు వ్యాధి ఉందా, అయ్యగారు మాకు బాగాలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటే అప్పుడు వెళ్ళాలా. అంతేగాని మరి మా ప్రకాశమయ్య గారు ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చింది లేదు. ఎప్పుడన్నా పిలిస్తేనే, ఎప్పుడన్నా కూటం ఉంది అయ్యి అంటేనే వస్తాడు. ఎప్పుడన్నా మా నాన్నగారి కోసం వచ్చినా కూడా నా దగ్గరికి వస్తాడు, స్కూల్ దగ్గర కనపడతాడు, గబగబా నేను వెళ్ళి పిలిచేవాడిని, బయటకు వచ్చేవాడు, మా నాన్నతో మాట్లాడేది వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు కూడా ఇంట్లోకి రాడాను. మాకు నేర్పించింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఒక ఇంటికి పోకూడదు. భార్య భర్తలు ఉన్నప్పుడే వెళ్ళండి, ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు సహోదరులు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒకడు వెళ్ళకూడదు, ఒకడు పంపిడు ఆయన. ఎప్పుడు ఏ ఊరు పంపించిన ఇద్దరిని పంపిస్తాడు ఆయన.
ఇప్పుడు చిన్నవుడిపల్లి పెద్దవుడిపల్లి. చిన్నవుడిపల్లి